హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంటికైతే ఒక గెస్ట్ వచ్చింది. అది చక్కగా కూర్చుని ఎంత బాగా తింటుందో, ఎంత క్యూట్గా తింటుందో అసలు చూస్తే ఇంకా అలాగే చాలా టైం అలా చూస్తుండిపోయాను దాన్ని చూసి. ఇంకా మార్నింగే ఇంకా కొంచెం పనులు ఉంటాయి కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంకా గోడ పైన అయితే ఇది కనిపించింది. దాన్ని అయితే కాసేపు అలా చూస్తూ ఉంటే ప్రశాంతంగా ఉందన్నమాట మనసు. అది ఎక్కువగా ఈ గోడ పైన తిరుగుతూ ఉంటుంది. ఏదైనా పెడితే చక్కగా తినేస్తుంది. ఇంకా అక్కడ చూస్తూ కూర్చుంటే ఇక్కడ పనులు అవ్వవని చెప్పి ఇంకా లోపలికి అయితే వచ్చి నేను పనులు ఒక్కొక్కటి స్టార్ట్ చేశాను. ఆ ఉడత చూస్తే నాకు ఒకటి అనిపించింది. చక్కగా వాటి లైఫ్ అయితే ఎంత చక్కగా ఉంటుంది నిజంగా. ఇక మనలాగైతే అవి మార్నింగే లేవాలి, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, వంట చేసుకుని తినాలి అని అయితే వాటికి ఉండదు కదా. ఎక్కడైనా ఏదైనా దొరికినా ఎవరైనా ఏమైనా పెట్టినా చక్కగా తినేసి అలా బ్రతికేస్తాయి. అవి మాత్రం చక్కగా రేపటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా బ్రతుకుతాయి. అలానే వాటికి తరువాత రోజు కూడా వాటికి కావలసినట్టుగా వాటికి ఫుడ్ అయితే అందుతుంది. దేవుడైతే అలా సృష్టించాడు. మరి మనుషులు ఎందుకో ఇలా తయారయ్యారు అనిపించింది నాకు. ఇంకా ఒక నిమ్మకాయ ఉంటే తీసుకొని ఇంకా లెమన్ వాటర్ అయితే తీసుకుని తాగాను. తర్వాత ఈ దోశలు అయితే టిఫిన్ ఈరోజు ఇంకా టిఫిన్ చేసి ఇంకా బాబుని అయితే స్కూల్కి అయితే పంపించేయాలి. ఇంకా తర్వాత ఇంకా వంట అయితే ఇంకా స్టార్ట్ చేసి, అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు. సో అందుకని చెప్పి ఈరోజు బాక్స్ అయితే పెట్టిన అవసరం లేదు. ఇంకా ఈ టిఫిన్ ఒక్కటే పెట్టేసి ఇంకా పంపేస్తే సరిపోతుంది. ఇంకా అందుకని అయితే నేను దోశలు వేసేస్తున్నా. ఇంకా టమాటో చట్నీతో కూడా మంచి కాంబినేషన్, చాలా బాగుంటాయి. ఒక్కొక్కసారి టమాటో చట్నీ కూడా చేస్తాను, కానీ ఫస్ట్ ప్రిఫర్ చేసేది మాత్రం ఈ పల్లి చట్నీయే. ఇంకా ఎప్పటికీ కూడా ఇంకా ఇది నా ఫేవరెట్ అన్నమాట టిఫిన్స్లో. దోశలు అంటే ఇంకా మా వాడికి నాకు అయితే ఒక మంచి ఇదనమాట, చాలా ఇష్టం. ఇంకా టిఫిన్స్ నాకైతే పెద్దగా అసలు టిఫిన్సే నచ్చవు, కానీ దోశలు అయితే ఇష్టం. అది కూడా పల్లి చట్నీతో అయితే ఇంకా ఒక 5-6 దోశలు అయితే ఈజీగా తినేస్తామన్నమాట. అంత టేస్ట్గా ఉంటాయి దోశలు. బయట నుంచి తీసుకొచ్చిన టిఫిన్ అంటే ఇంకా అస్సలు నచ్చదు. ఇంకా నాకైతే అస్సలు నచ్చదు. ఇంకా బాబు అయితే తింటాడు, కానీ ఇంకా నేనైతే అసలు ఆకలిగా ఉన్నా అలానే ఉండిపోతా, కానీ బయట నుంచి అయితే నేను టిఫిన్స్ అయితే చేయను. ఎందుకో నచ్చవు నాకు ఫస్ట్ నుంచి కూడాను. ఎంతైనా ఇంట్లో చేసిందే బయటదే అన్నట్టుగానే ఉంటాయి. టేస్ట్ అయినా అది హెల్త్ పరంగానైనా సరే. అంటే నేను బయట ఏవి తినను అని చెప్పట్లేదు, తింటాను, కానీ వీలైనంత వరకు దూరం పెడితే మంచిది. అదైతే కొంచెం వరకు నేను ఫాలో అవుతాను. నాకు ఏంటంటే ఇంకా ఎలాగో నచ్చదు కాబట్టి టిఫిన్స్ అయితే టోటల్గా నేను బయట అయితే అవాయిడ్ చేసేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా తప్పకపోతే అది కూడా బాబు గాడికి మాత్రమే, అది కూడా పూరీనే తింటాడు కాబట్టి ఇంకా బయట నుంచి తీసుకొచ్చిన పూరీ ఎప్పుడైనా తింటారనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అలాంటి టైంలో అయితే తినేస్తారు. బయట నుంచి తీసుకొచ్చింది నేను తినడం అంటే కొంచెం ఎక్కువగా అయితే నేను బిర్యానీ తింటాను. బిర్యానీ అయితే ఇష్టంగానే తింటాను నేను బయట నుంచి తీసుకొచ్చింది. కాకపోతే అందులో కొంచెం కొన్ని చోట్ల అయితే ఎక్కువ మసాలాలు అవి ఇవి వేసి కొంచెం కలర్ యాడ్ చేసి అలా చేస్తారు కదా, అలాంటివి అంత నచ్చవు. కానీ కొంచెం సాఫ్ట్ బిర్యానీ అలాంటిది అయితే ఇష్టంగానే తింటాను, ఎక్కువగానే తింటాను చెప్పాలంటే బిర్యానీ. ఇంట్లో చేసిన దానికంటే నాకు బయటదే ఇష్టం చెప్పాలి అంటే. ఇంట్లో అస్తమాను మనం ఎప్పుడు చేసినా ఒకలానే కుదరాలని లేదు కదా. ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. అది కూడా మనకు టైం కూడా సరిపోదు. ఈ పిల్లలతో నాకైతే కొంచెం సరిపోదు. సో బయట నుంచి కూడా తీసుకొచ్చుకుని తిన్నవి చాలానే ఉంటాయి. టిఫిన్ అయితే ఇంకా టోటల్గా ఇంకా బయట నుంచి అయితే ఎప్పుడు తీసుకొచ్చుకోమన్నమాట. ఈ కాకినాడలో ఉన్నప్పుడు మాత్రం. ఇంట్లో అయితే ఒక గుమ్మడికాయ ఉంది, దాన్ని ఏం చేయడానికి ఇప్పుడు పెద్దగా ఎండలు అయితే రావట్లేదు. ఇంకా దీన్ని ఏం చేసినా మళ్ళీ వేస్ట్ అవుతుందా అన్నట్టుగా ఇంకా అలా పక్కన పెట్టి అలాగే ఉంచాను. చూడటానికి అయితే చాలా బాగుంది కాయ.
లోపల కూడా బాగుంటుంది. కానీ కుదిరినప్పుడు అయితే వడియాలు పెట్టాలి. ఈరోజు వంట అయితే నేను బీరకాయ పప్పు చేశాను. వీడియో తీయడానికి అయితే ఇంకా కుదరలేదు. ఇంకా తొందరగా చేసేసా. ఇంకా ఈ స్వీట్ కార్న్స్ ఉంటే ఇంకా వీటిని ఉడికించి ఉంచుదామని చెప్పి ఇంకా రోహన్ వచ్చే టైంకి అయితే ఇంకా రెడీగా పెడదాము. ఇంకా ఇవైతే తినేసి ట్యూషన్కి వెళ్ళిపోతాడని చెప్పి ఇదైతే నేను చేస్తున్నాను. నాకైతే స్వీట్ కార్న్స్ పెద్దగా నచ్చవు. ఈ మామూలు ఉంటాయి కదా, అవి అయితే ఇష్టం. మళ్ళీ అవి బాగానే తినడానికి ఇష్టపడతాను. అవి కాల్చినవి అయితే ఇంకా ఇష్టం నాకు. కాకపోతే నార్మల్ పత్తులు అయితే దొరకట్లేదు. ఇవి స్వీట్ కార్న్స్ ఎక్కడంటే అక్కడే దొరుకుతున్నాయి. కానీ ఇంకా అందుకనే ఇంక ఇవే తీసుకున్నాము. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే వ్లాగ్తో అయితే కలుద్దాము. ఇంకా మరి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.